ఇప్పుడు మన నెక్స్ట్ కంటిన్యూయేషన్ వచ్చి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మీరు చూస్తున్నారు కదా, ఓవిడక్ట్, ఫెలోపియన్ ట్యూబ్, అలానే యూట్రస్, సర్విక్స్, వెజైనా ఇలాగా. సో మనం వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని ఈ పిక్చర్లో ఐడెంటిఫై చేస్తున్నాం. వెన్ ఏ గర్ల్ ఈజ్ బోర్న్, ఆల్రెడీ ఓవరీస్లో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి. ఆన్ రీచింగ్ ప్యూబర్టీ కొన్ని మెచ్యూర్ అవుతాయి. ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ద ఎగ్ ఈస్ క్యారీడ్ ఫ్రమ్ ఓవరీ టు ద ఊమ్. ఓవరీ నుంచి ఊమ్కి వెళ్తుంది ఓవిడక్ట్ ద్వారా, ఆర్ ఫెలోపియన్ ట్యూబ్. సో 2 ఓవిడక్ట్స్ యునైట్ అయ్యి ఒక ఎలాస్టిక్ బ్యాగ్లో యునైట్ అవుతుంది. దాన్నే మనం యూట్రస్ అంటాం. సో యూట్రస్ అనేది వెజైనా లోపలికి ఓపెన్ అవుతుంది సర్విక్స్ ద్వారా. సో యూట్రస్ విల్ ఓపెన్ ఇన్ టు వెజైనా సర్విక్స్ ద్వారా, మధ్యలో సర్విక్స్ ఉంటుంది. స్పర్మ్స్ ఏం చేస్తాయంటే వెజైనల్ ప్యాసేజ్ నుంచి డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, స్పర్మ్స్ ఎంటర్స్ త్రూ వెజైనల్ ప్యాసేజ్. సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా వెజైనల్ ప్యాసేజ్ నుంచి మనకి యూట్రస్ లోపలికి వెళ్తుంది. సో ఇవి అప్వర్డ్ ట్రావెల్ అయిపోయి ఓవిడక్ట్ దాకా వెళ్తుంది, ఎక్కడైతే ఎగ్ని మీట్ అవుతుందో. సో అక్కడ ఫర్టిలైజేషన్ జరిగి సో డివైడ్ అయ్యి బాల్ ఆఫ్ సెల్స్ని ఫామ్ చేసిన తర్వాత ఎంబ్రియో ఇంప్లాంట్ అవుతుంది. ఎక్కడ ఇంప్లాంట్ అవుతుందంటే లైనింగ్ ఆఫ్ యూట్రస్లో, వేర్ దే కంటిన్యూ టు గ్రో. అక్కడ గ్రో అవ్వడానికి కంటిన్యూ అయ్యి అండ్ డెవలప్ ఆర్గాన్స్ టు ఫామ్ ఫీటస్. అక్కడ ఆర్గాన్స్ ఫామ్ అయ్యి అది ఫీటస్ అవుతుంది. మనం ఎర్లియర్ సెక్షన్స్లో చూసినట్టు మదర్స్ బాడీ అనేది చైల్డ్ డెవలప్మెంట్కే తయారైంది. హెన్స్ యూట్రస్ ప్రిపేర్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీ మంత్ టు రిసీవ్ అండ్ నర్చర్ ద గ్రోయింగ్ ఎంబ్రియో. దానికోసం యూట్రస్ అనేది ప్రిపేర్ అవుతుంది. నథింగ్ బట్ ఆ లైనింగ్ ఆఫ్ ఎండోమెట్రియంనే మనం ఏమంటామంటే మెయిన్గా ఎండోమెట్రియల్ లైనింగ్ బాగా థిక్కెన్ అవుతుంది. అదే మనకి ఫర్టిలైజేషన్ జరగకపోతే ఆ బ్లడ్ అనేది మొత్తం షెడ్ అయిపోయి మనకి ఆ లైనింగ్ మొత్తం షెడ్ అయిపోయి మెన్సెస్గా బయటకు వస్తుంది. సో ద లైనింగ్ థిక్నెస్ అండ్ ఈజ్ రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్. ఆ లైనింగ్ థిక్నెస్ బ్లడ్తో చాలా రిచ్గా సప్లై ఉంటుంది టు నరిష్ ద గ్రోయింగ్ ఎంబ్రియో. సో ఎంబ్రియో గెట్స్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద మదర్స్ బ్లడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పెషల్ టిష్యూ కాల్ ప్లసెంటా. సో ఎంబ్రియో నుంచి మనకి స్పెషల్ టిష్యూ వస్తుంది, అదే ప్లసెంటా. సో దిస్ ఈజ్ ఎ డిస్క్ విచ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద యుట్రైన్ వాల్. యుట్రైన్ వాల్లో అది ఎంబెడెడ్ అయి ఉంటుంది. ఇట్ కంటైన్ విల్లై ఆన్ ద ఎంబ్రియో సైడ్ ఆఫ్ ద టిష్యూ. ఆన్ ద మదర్ సైడ్ మనకి బ్లడ్ స్పేసెస్ ఉంటాయి. సో విల్లై ఆన్ ద ఎంబ్రియో సైడ్ ఆఫ్ ద టిష్యూ. మదర్ సైడ్ ఏంటంటే ఆర్ బ్లడ్ స్పేసెస్ విచ్ సరౌండ్స్ ద విల్లై. ఓకే, సో దిస్ ప్రొవైడ్ అ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఫర్ గ్లూకోజ్, ఆక్సిజన్, ఇవన్నీ మదర్ నుంచి ఎంబ్రియోకి. డెవలపింగ్ ఎంబ్రియో కూడా మనకి వేస్ట్ని జనరేట్ చేస్తుంది. ఇది మదర్ బ్లడ్ లోపలికి ప్లసెంటా ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి సో ఈ చైల్డ్ లోపల డెవలప్ అయ్యేటప్పుడు అప్రాక్సిమేట్లీ 9 months డెవలప్ అవుతుంది. సో చైల్డ్ ఎలా పుడుతుంది అంటే రిథమిక్ కంట్రాక్షన్స్ ఆఫ్ ద యూట్రస్ వల్ల బేబీ అనేది బయటకి ఎక్స్పెల్ అయ్యి బయటకు వస్తుంది. వాట్ హ్యాపన్స్ వెన్ ఎగ్ ఈజ్ నాట్ ఫర్టిలైజ్? అసలు ఎగ్ ఫర్టిలైజ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? అసలు ఎగ్ ఫర్టిలైజ్ అవ్వలేదు అనుకోండి, ఇట్ లివ్స్ ఫర్ అబౌట్ 1 day. సో ఓవరీ రిలీజ్ అయినప్పుడు, సిన్స్ ఓవరీ రిలీజ్ 1 egg ఎవ్రీ మంత్, one egg every month, యూట్రస్ ఆల్సో ప్రిపేర్స్ ఇట్ సెల్ఫ్ టు రిసీవ్ ద ఫర్టిలైజ్డ్ ఎగ్. ప్లస్ లైనింగ్ చాలా థిక్గా స్పాంజీగా ఉంటుంది. దిట్ వుడ్ రిక్వైర్ ఫర్ నరిషింగ్ ద ఎంబ్రియో ఇఫ్ ఫర్టిలైజేషన్ హ్యాడ్ టేక్ ప్లేస్. హవెవర్ దిస్ లైనింగ్ ఈజ్ నాట్ నీడెడ్ ఎనీ లాంగర్. ఇంకా ఈ లైనింగ్ మనకి అవసరం లేదు, ఎందుకంటే ఫర్టిలైజ్ అవ్వలేదు కాబట్టి. సో ఈ లైనింగ్ ఏమవుద్ది, స్లోగా బ్రేక్ అయ్యి వెజైనా నుంచి బ్లడ్ అండ్ మ్యూకస్గా బయటకు వచ్చేస్తుంది. ఈ సైకిల్నే మనం ఎవ్రీ మంత్ జరుగుతుంది కాబట్టి మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. ఇట్ యూజువల్లీ లాస్ట్ ఫర్ అబౌట్ 2 to 8 days. ఓకే, రీప్రొడక్టివ్ హెల్త్ అంటే యాజ్ వీ హ్యావ్ సీన్, సో సెక్షువల్ రీప్రొడక్షన్లో మెయిన్ సెక్షువల్ మెచ్యురేషన్ గ్రాడ్యువల్గా. సో యాజ్ వీ హ్యావ్ సీన్ ద ప్రాసెస్ ఆఫ్ సెక్షువల్ మెచ్యురేషన్ ఈజ్ గ్రాడ్యువల్. ఇట్ టేక్స్ ప్లేస్ వైల్ జనరల్ బాడీ గ్రోత్ అనేది స్టిల్ జరుగుతూనే ఉంటుందన్నమాట. Therefore, some degree of sexual maturity does not necessarily mean body or mind is ready for sexual act. Grow అవ్వంగానే మనకి సెక్షువల్ యాక్ట్కి రెడీ అని మీనింగ్ కాదు, ఫర్ హ్యావింగ్ ఆర్ బ్రింగింగ్ అప్ ద చైల్డ్. ఓకే, సో హౌ వీ డిసైడ్ ఇఫ్ ద బాడీ ఆర్ మైండ్ ఈజ్ రెడీ ఫర్ దిస్ మేజర్ రెస్పాన్సిబిలిటీ? మనం అందరూ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రెషర్స్లో ఉంటాం ఈ ఇష్యూస్లో. దేర్ కెన్ బి ప్రెషర్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్ ఇన్ పార్టిసిపేటింగ్ మెనీ యాక్టివిటీస్ wherever we are really want or not. There can be a pressure from the families to get married and to start children. There can be a pressure from governmental agencies to avoid children. ఈ సిచ్యువేషన్లో చాయిస్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే పిల్లల్ని కనాలా వద్దా, పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది. సో మనం పాసిబుల్లీ
రీప్రొడక్టివ్ హెల్త్ గురించి ఆలోచించాలి. సో హెల్త్ కాన్షియస్ ఆఫ్ హ్యావింగ్ ఏ సెక్స్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ క్లాస్ 9లో మనం డిస్కస్ చేసినప్పుడు డిసీజెస్ అనేది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి చాలా వేస్లో ట్రాన్స్మిట్ అవుతుంది. సిన్స్ సెక్షువల్ యాక్ట్ అనేది వెరీ ఇంటిమేట్ కనెక్షన్ ఆఫ్ బాడీస్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దట్ చాలా డిసీజెస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి. వాటిల్లో మెయిన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. గొనోరియా, సిఫిలిస్, వైరల్ ఇన్ఫెక్షన్, ఇలాగా వాట్స్, హెచ్ఐవి, ఎయిడ్స్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రివెంట్ ద transmission of diseases during sexual act. So usually using covering condoms for the penis, సో కాల్డ్ కాండోమ్, అది ఏం చేస్తుందంటే ట్రాన్స్మిషన్ని ప్రివెంట్ చేస్తుంది మెనీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ టు సమ్ ఎక్స్టెంట్. సెక్షువల్ యాక్ట్ అనేది ఆల్వేస్ హ్యావ్ ఎ పొటెన్షియల్ టు లీడ్ టు ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ విల్ మేక్ ఎ మేజర్ డిమాండ్ ఆన్ ద బాడీ అండ్ మైండ్ ఆఫ్ ద ఉమెన్, and she is not ready for it. Her health will be adversely affected. Therefore many ways has been devised to avoid pregnancy avoid cheyadaniki chaala ways unnai. These contraceptive methods fall in a number of categories. One category is the creation of mechanical barrier, so sperms do not reach the egg. Condom on the penis or similar coverings of womb to vagina. Female condoms kuda untai. ఫీమేల్ కాండమ్స్ ఉంటాయి మనకి. అనదర్ కేటగిరీ ఆఫ్ కాంట్రాసెప్టివ్ యాక్ట్స్ యాజ్ చేంజింగ్ ద హార్మోనల్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ సో దట్ ఎగ్ ఈజ్ నాట్ రిలీజ్డ్. ఎగ్ రిలీజ్ అవ్వదు, ఫర్టిలైజేషన్ జరగదు. దీస్ డ్రగ్స్ కామన్లీ నీడ్ టు టేకెన్ ఓరల్లీ యాజ్ పిల్స్. సో హవెవర్ ద చేంజెస్ ఇన్ హార్మోనల్ బ్యాలెన్స్ కాజ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కాజ్ చేస్తుంది. అదర్ కాంట్రాసెప్టివ్ డివైజెస్కి వచ్చేసరికి లిపీస్ లూపు, కాపర్ టీ, ఇవన్నీ యూట్రస్లో ప్లేస్ చేస్తారు టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. అగైన్ they cause the side effects due to irritation of uterus. So వీటి వల్ల యూట్రస్లో ఇరిటేషన్ కూడా వస్తుంది. If the vas difference in the male is blocked, the sperm transfer will be prevented. If fallopian tube in the females is blocked, the egg will not be able to reach the uterus. In both cases, fertilization will not take place. ఎక్కడైనా ఫిలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయినా ఇదైనా దీన్నే టర్మినల్ మెథడ్ అంటాం. ఫైనల్గా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అని కూడా అంటారు. సర్జికల్ మెథడ్స్ కెన్ ఆల్సో యూజ్ ఇట్ టు క్రియేట్ సచ్ బ్లాక్స్. While surgical methods are safe in long run, surgery itself can cause infection. Surgery కూడా ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది అండ్ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ని కూడా కాజ్ చేస్తుంది ప్రాపర్గా చేయకపోతే. సర్జరీ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్. ఓకే, సో దిస్ మే బీ మిస్యూజ్డ్ బై ద పీపుల్ అండ్ హూ డు నాట్ వాంట్ ఏ పర్టికులర్ చైల్డ్ యాజ్ హ్యాపన్ ఇల్లీగల్ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ ఆఫ్ ఫీమేల్ ఫీటస్. ఫర్ ఎ హెల్తీ సొసైటీ కోసం మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో మస్ట్ బి మెయింటైన్ చేసుకోవాలి మనం. సో అలార్మింగ్ రేట్స్ ఇన్ సచ్ సెక్షన్స్ ఇన్ అవర్ సొసైటీ. చాలామంది ఫీమేల్ అని తెలియగానే చంపేస్తారు. ఆల్తో ప్రీనేటల్ సెక్స్ డిటర్మినేషన్ ఈస్ బిన్ ప్రొహిబిటెడ్ బై ద లా. వీ హ్యావ్ నోటెడ్ ఎర్లియర్ దట్ రీప్రొడక్షన్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ఇంక్రీజ్ దేర్ పాపులేషన్. ద రేట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇన్ ద గివెన్ పాపులేషన్ విల్ డిటర్మైన్ ఇట్స్ సైజ్. సో ద సైజ్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఈస్ ద కాజ్ ఫర్ కన్సర్న్ ఫర్ మెనీ పీపుల్. This is because an expanding population makes it harder to improve everybody's standard of living. However, if inequality in society is the main reason for poor standards of living for many people, the size of population is relatively unimportant. So size of population అనేది మనకు important కాదు, relatively unimportant. If we look around, if we identify as most important reasons for poor living standards. Okay, here the process of pollination different from fertilization. Okay, questions koste pollination ante transfer of pollen grains from anther to stigma. Fertilization ante fusion of male and female gamete. The role of seminal fluid and prostate gland ఇవి ఏం చేస్తాయంటే స్పర్మ్స్కి సీమెన్ని యాడ్ చేస్తాయి. దానివల్ల స్పర్మ్స్ స్విమ్ చేసి ఈజీగా ఎగ్ని రీచ్ అవ్వగలవు. వాట్ ఆర్ ద చేంజెస్ దట్ సీన్ ఇన్ గర్ల్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ? ప్యూబిక్ హెయిర్ డెవలప్ అవ్వడం, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అవ్వడం, వాయిస్ మనకి హై పిచ్ వాయిస్ వస్తుంది ఫీమేల్స్కి, అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది, బేస్ తక్కువ ఉంటుంది, సౌండ్ ఎక్కువ వస్తుంది. అలానే బాడీ హెయిర్ తగ్గుతుంది, బాడీ మీద హెయిర్ తగ్గుతుంది అండ్ స్కాల్ప్ హెయిర్ బాగా గ్రో అవుతుంది. ఓకే, అండ్ హార్మోనల్ చేంజెస్, పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. సో హౌ డు ఎంబ్రియో గెట్ నరిష్మెంట్ ఇన్సైడ్ ద మదర్ బాడీ? ప్లసెంటా ద్వారా. ప్లసెంటా వచ్చి ప్లసెంటాకి అలానే మనకి ఎంబ్రియోకి విల్లై కనెక్షన్స్ ఉంటాయి. దానివల్ల సర్ఫేస్ ఏరియా పెరిగి మనకి ఎక్కువ మనకి మదర్ బ్లడ్ నుంచి ఫీటస్కి న్యూట్రియంట్స్, మినరల్స్ అవన్నీ వెళ్తాయి.
If woman is using copper tea, it will help in protecting her from sexually transmitted diseases. No, కాపర్ టీ వాడడం వల్ల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా ఉండవు. మనకి మెయిన్గా కాండోమ్ వాడితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. రైట్. Asexual reproduction takes place through budding in. సో బడ్డింగ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఈస్ట్ కూడా ఒకటి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? వ్యాస్ డిఫరెన్స్, అది మేల్. ద యాంథర్ కంటైన్స్, యాంథర్లో ఏముంటాయి? పాలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఆప్షన్ డి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఓవర్ ఏసెక్షువల్? సెక్షువల్ రీప్రొడక్షన్లో వేరియేషన్ ఉంటుంది, ఏసెక్షువల్లో ఉండదు. ఓకే. అలానే ఫంక్షన్స్ దట్ ఈస్ బీన్ పర్ఫార్మ్డ్ బై ద టెస్టిస్, స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వై డు మెన్స్ట్రేషన్ అక్కర్? ఓవం ఫర్టిలైజ్ అవ్వకపోతే ఆ ప్రిపరేషన్ ఆఫ్ ఎండోమెట్రియల్ లైనింగ్ అంతా షెడ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్? సో మనకి ఫిజికల్ కాంట్రాసెప్షన్ ఉంటుంది, హార్మోనల్ కాంట్రాసెప్షన్ ఉంటుంది, అలానే బ్యారియర్ కాంట్రాసెప్టివ్ మెథడ్, ఫైనల్గా టర్మినలైజేషన్ మెథడ్. సో హౌ డస్ రీప్రొడక్షన్ హెల్ప్స్ టు ప్రొవైడ్ స్టెబిలిటీ ఫర్ ద స్పీషీస్ ఆఫ్ పాపులేషన్? అంటే డెత్ రేటు బర్త్ రేటు ఈక్వల్ చేయొచ్చు. వాట్ కుడ్ బి ద రీజన్స్ ఫర్ అడాప్టింగ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్? ఫిజికల్గా మెంటల్గా రెడీగా లేనప్పుడు, అంటే సో మెంటల్గా రెడీగా లేరు, ఫిజికల్గా వాళ్ళు రీప్రొడక్టివ్లీ హెల్తీ, కానీ మెంటల్గా రెడీగా లేనప్పుడు, అప్పుడే కిడ్స్ వద్దు అని అనుకున్నప్పుడు, అప్పుడు కాంట్రాసెప్టివ్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు. రైట్. డన్. Thank you.